లూకా సువార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఒక వ్యక్తి అగ్గిపుల్ల గీసి క్యాండిల్ వెలిగించాడండి. వెలిగించి ఏలు పెట్టాడండి ఆ వెలుగుతున్న క్యాండిల్ పైన. ఎంతసేపటికి కాలుతుందని చెప్పండి? లేకపోతే ఒక బౌల్లో నిప్పులేసిన తర్వాత ఏలు పెడితే ఒక వ్యక్తికి ఎంతసేపటికి కాలిపోతుందండి? మళ్ళీ వీళ్ళకేంది అప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు మండుతుంది అంటున్నారండి, అప్పుడు మండుతుంటే ఇప్పుడు చెప్తున్నారండి, అప్పుడు మండలేదా అని ఇప్పుడు గ్రహిస్తున్నారేంటి? ఎప్పుడో ఆయన మాట్లాడాడు, ఆ మాట్లాడుతున్నప్పుడే హృదయాలు మండుతున్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు అప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా అని ఇప్పుడు అర్థమైందండి. అంటే యేసుక్రీస్తుని గురించే మాట్లాడుకుంటున్నా, ఆయన మాటలు మండిస్తున్నా మళ్ళీ ఆయన గురించే మాట్లాడుతున్నారు. కానీ ఈ మంట మాత్రం అర్థం కాలేదు. మాట్లాడుతున్న వ్యక్తి గురించే నువ్వు మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడుతుంటే నీ హృదయం మండుతూ ఉంటే, ఆ మండడం అన్నటువంటిది అసలు నీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఈ వాక్యం ఏదైతే ఉందో, యేసుక్రీస్తుని గురించిన వాక్యం నువ్వు ఏదైతే చదువుతుంటావో ఆ వాక్యము నీకు మొట్టమొదట వాక్యంలాగానే ఉంటుంది. నువ్వు చదువుతూ పోగా ఆ మంట నీకు అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది. ఆ మంట నీకు అర్థం కావడం ప్రారంభమవుతుంది. కానీ నీకు అర్థం కాకముందే ఈ బైబిల్ని ఓపెన్ చేసి ఈ అక్షరం చదువుతున్నప్పుడే నీలో మంట స్టార్ట్ అయింటుంది. కానీ నీకు తెలియదు, నీకు అది అర్థం కాదు, నీకు తెలీదు, నీకు అర్థం కాదు. దానివలన నువ్వు ఎప్పటికో జ్ఞానోదయం అయినట్టుగా ఉంటుంది. చర్చిలో కూడా వాక్యము చెప్తూ ఉంటారు. అంతవరకు చెప్పిన మాటనే. కానీ సడన్లో ఏ టీవీలోనో లేదా ఒక వేరే సేవకుని ద్వారానో చెప్పేసరికి తక్కువని అర్థమైపోతుందండి. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అబ్బా, అద్భుతంగా దైవజనుడు వాక్యం చెప్పాడు అనిపిస్తుందండి. కానీ చర్చిలో పాస్టర్ ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటి? అదే అర్థమైన రోజే నువ్వు గొప్పదనుకుంటున్నావు. కానీ నువ్వు వింటున్నప్పుడే ఆ దాని గురించే మాట్లాడుతున్నా నీకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక రోజుకి నీకు అది అర్థమవుతుంది. నీ క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడు. నువ్వు అడగాల్సింది ఏంటంటే కీర్తన గ్రంథంలో 119వ కీర్తన చూద్దాం, 18వ వచనం చూద్దాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇది ప్రార్థన అవసరం. నీ జీవితంలో నువ్వు ఎక్కడ నష్టపోతున్నావో, ఎక్కడ బలహీనం అవుతున్నావు, ఏ ఇబ్బందులు పడుతున్నావు, అవి కాదు నీకు ప్రార్థన అవసరత ఏంటంటే నీకు ప్రభువు అర్థమయ్యాడా లేదా?